నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. నేను మీ రామ్చంద్. కళారంగం అభివృద్ధికి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న అవార్డును అందుకున్న పత్తి ఓబులయ్యను ఆయన అభినందించారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నాటకరంగ విభాగంలో కళారత్న అవార్డును పొందిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. టీజీవీ కళాక్షేత్రం నాటక రంగానికి ఎన్నో సేవలు అందిస్తోంది అని ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ అన్నారు. పత్తి ఓబులయ్య సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కళారత్న బిరుదుతో పాటు హంస అవార్డు అందించారని అన్నారు. పత్తి ఓబులయ్య భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని టీజీ కోరారు. టీజీవీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు వివి రమణారెడ్డి, రాజశేఖర్, రాజరత్నం, కృష్ణ, శ్రీనివాసరెడ్డి, గాండ్ల లక్ష్మణ, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉగాది సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నాకు అంటే పత్తి ఓబులయ్యకు హంస అవార్డు, కళారత్న బిరుదుతో పాటు 50,000 నగదు పారితోషికం అందజేయడం జరిగింది. ఇది కర్నూలు జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పురస్కారం. ఈ పురస్కారంలో సాధనలో నాకు మా మిత్రులంతా, కళారంగం మిత్రులంతా ఎంతో తోడ్పడినారు, సహాయం చేసినారు. వారి ప్రోత్సాహం వల్లనే ఈ అవార్డు ముఖ్యమైన కారణం. వీటితో పాటు నాకు నాటక రంగంలో ప్రవేశానికి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంకటరెడ్డి గారు ప్రవేశం కల్పించారు. ఆ తర్వాత ఈ స్థాయికి ఎదగడానికి టీజీవీ కళాక్షేత్రం నిర్వహించి ఆ టీజీవీ కళాక్షేత్రాన్ని ఇప్పటికీ ఆయన పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తూ నాటకాలను సలహాలు ఇస్తున్నటువంటి మా మాజీ రాజ్యసభ సభ్యులు, మా టీజీవీ కళాక్షేత్రం చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారికి ఈ హంస అవార్డును అంకితం ఇస్తున్నాను. ధన్యవాదాలు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన ఉగాది ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన ఉగాది సంబరాలు కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగిస్తే ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువుగా నిలుస్తోంది అన్నారు. ముస్లిం కంట్రీ అయినటువంటి ఇండోనేషియాలో ఎన్నో వారసత్వ కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయని, వాటిని అక్కడి వారు తమ మతం కాకపోయినప్పటికీ వారసత్వ సంపదగా కాపాడుకుంటున్నారని తెలిపారు. ఆ దేశ కరెన్సీపై కూడా వినాయకుడి విగ్రహం ఉంటుందని, దీనిని బట్టి మన పూర్వ సంస్కృతి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఇతర మతాలను గౌరవించుకుంటూ ముందుకు పోతే ఎటువంటి మత కలహాలు ఉండవని టీజీ వెంకటేష్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా భానుప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులు మహమ్మద్ మియా, యాగంటీశ్వరప్ప, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. సో విశ్వాసాన్ని పెంచేదే, నమ్మకాన్ని పెంచేదే కుటుంబంలోనూ ప్రపంచంలోనూ ఈ అరుదైన సంవత్సరం ఈ సంవత్సరం. సో ప్రపంచానికి అందరికీ భారతదేశం విశ్వాసం పెంచుతుంది. భారతదేశాన్ని ఒక గౌరవంగా చూసే ఈ సంవత్సరం ఇదంతా మన అదృష్టంగా భావించాలి. విశ్వాసం పెరిగితేనే యుద్ధాలు రావు, విశ్వాసం పెరిగితేనే సుఖ సంతోషాలు ఉంటాయి, విశ్వాసం పెరిగితేనే కుటుంబం హాయిగా కుటుంబం సంప్రదాయ పద్ధతిలో ఉంటుంది. అలాగే ఈ ఉగాది సంబరాలు ఈ సంవత్సరం కొద్దిగా ప్రత్యేకత కనపడుతూ ఉంది. నాకు ఎప్పుడు వచ్చినా ఇంత పద్ధతితో ఇంత చక్కగా ఈ చిన్నపిల్లల్ని చూస్తున్నా, వచ్చిన కళాభిమానులు కానీ కొత్త సంవత్సరానికి వచ్చిన అందరూ హాల్ నిండుగా కనపడటం ఎప్పుడు కానీ హాలు ఇటువంటి బిల్డింగ్లు కట్టిస్తే సంతోషం అనేది ఉండదు. ఎప్పుడు మాకు సంతోషం ఉంటుందంటే బిల్డింగ్లు కట్టినప్పుడు ఇలా కలకలాడుతుంటేనే మాకు సంతోషం ఉంటుంది.
ఆ బిల్డింగ్లు కలకలలాడలేదనుకోండి, ఈ బిల్డింగ్లో ఇటువంటి ప్రాజెక్ట్ కట్టి శాశ్వతంగా కింద షాపులు పెట్టించి ఆ షాపుల ఇన్కంతో శాశ్వతంగా ఎప్పుడూ కళలు చావు లేకుండా చేశాం చూడండి. అటువంటి కార్యక్రమం సద్వినియోగం చేసుకున్నప్పుడే మాకందరికీ సంతోషంగా ఉంటుంది. టీజీ వెంకటేష్ వాళ్ళ మొత్తం గురించి మాట్లాడాడంటే కమ్యూనల్ అంటే అది తప్పుగా ఉంటుంది. టీజీ వెంకటేష్ అన్ని మతాలని గౌరవిస్తాడు, అందరినీ గౌరవిస్తాడు. దాంట్లో భాగంగా 80% పాపులేషన్, 75% ఉండే పాపులేషన్ హిందువులు కూడా గౌరవించాలని నేను దాంట్లో పుట్టాను. సో దాంట్లో మీకు మసీదులు కానీ షాదీఖానాలు కానీ అన్నీ కట్టించాను. క్రిస్టియన్లకు చర్చిలు కట్టిస్తున్నాను, ఇంకా కట్టిస్తూనే ఉన్నాను. చుట్టుపక్కల పల్లెల్లో కట్టిస్తున్నాను. సో అదేవిధంగా నేను మా సోదరులకు కూడా నేను చేసే ధర్మం నాకు ఉంటుంది, నేను చేస్తూనే ఉంటాను. సభాముఖంగా తెలియజేస్తున్నాను. దాన్ని కమ్యూనల్గా చిత్రీకరిస్తే అది వాళ్ళ కర్మ అని నేను తెలియజేస్తున్నాను. నేను పెళ్ళిళ్ళు చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మే 16న అన్ని మతాలు అన్ని కులస్తులకు పెళ్ళిళ్ళు చేస్తున్నాను. అందరూ ఆహ్వానం, ఎవరినో ఉంటే పంపించచ్చు. జంటల్ని ₹1,00,000 వరకు వారికి సహాయ సహకారాలు అందిస్తూ పెళ్ళిళ్ళు చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మే 16న ఉన్నది. మీరు కూడా ఎవరన్నా మీకు సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకునే వారికి చేతకాని వాళ్లకు వాళ్ళని పంపిస్తే వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాం. కర్నూలు జిల్లాను అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని సునైనా ఆడిటోరియంలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సునైనా ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ బి నవ్య, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ ఉగాది పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. తన దావోస్ పర్యటన సందర్భంగా ఇటీవల కాలంలో 2 ముఖ్యమైన ప్రాజెక్టులు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేశానని వివరించారు. జిల్లాలో నీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించి ఉన్న P4 కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కర్నూలు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ప్రకటన చేశారని చెప్పారు. జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక వాడను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. రానున్న 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ నెరవేరుస్తామని ఆయన వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలను ఆయా సామాజిక వర్గాల సాంప్రదాయాలకు నిర్వహిస్తోందని చెప్పారు. ఉగాది అంటే యుగానికి ఆది అని, ఉగా అంటే నక్షత్ర గమనానికి ఆది అని అన్నారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగను కొత్త తెలుగు సంవత్సరంగా ప్రారంభించుకుంటామని అన్నారు. ఉగాది పండుగ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుందని చెప్పారు. ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు అనేటివి ఒక తరం నుంచి ఇంకొక తరానికి సంస్కృతిగా వ్యాపిస్తాయని చెప్పారు. కర్నూలు జిల్లా ప్రజలందరూ అలాగే రాష్ట్రం, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గత 9 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా అన్ని రంగాలలోనూ ముందుందని వివరించారు. ఈ సందర్భంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న వేద పండితుడితో పాటు మరో 3 అర్చకులను సన్మానించారు. అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మరో 11 మందికి ఉగాది పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు పాత ఈద్గా వద్ద
రంజాన్ పర్వదినం సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నగరంలోని పాత ఈద్గాలో జిల్లా కలెక్టర్ ముస్లిం సోదరులతో కలిసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రార్థనలు చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రతతో, భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకుంటున్న పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. వర్షాలు బాగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేలా దీవించాలని అల్లాహ్ను ప్రార్థించాలని మంత్రి తెలిపారు. నిన్న ఉగాది, నేడు రంజాన్ పండుగలు రావటం సంతోషమన్నారు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా అందరూ అన్ని పండుగలను జరుపుకోవటం ఆనవాయితీ అని మంత్రి పేర్కొన్నారు. ఇలా హిందూ ముస్లిం భాయి భాయి నినాదానికి ప్రతీక కర్నూలు నగరం అని మంత్రి పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక రంజాన్ అని, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు క్రమశిక్షణ, ధార్మిక చింతన, నియమనిష్టలతో నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో అల్లాహ్ను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డులో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని రోజా ప్రాంతంలో షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్లను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ తరపున 500 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చైర్మన్ సూరి మన్సూర్ అలీ ఖాన్ను అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ప్రముఖులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఉగాది శుభాకాంక్షలతో పాటు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారికి ప్రతిగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ వాటిని పరిశీలించి వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కర్నూలు నగరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రహదారి ప్రమాదాలకు గురి కాకుండా చూసుకోవాలని ట్రాఫిక్ డీఎస్పీ మన్సూరుద్దీన్, 2వ పట్టణ సిఐ నాగరాజరావు కోరారు. ఈ మేరకు నగరంలోని రాజ్విహార్ సెంటర్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటు 2వ పట్టణ పోలీసులు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిగే నష్టాలను తెలియజేస్తూ వారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. యమధర్మరాజు వేషధారణలో వేసిన వ్యక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవటం, సీట్ బెల్ట్ ధరించకపోవటం, ట్రిబుల్ రైడింగ్ వంటి చర్యల వల్ల ప్రమాదాలకు గురైతే మరణించే అవకాశం ఉందని ఈ విషయాన్ని వారికి తెలియజేస్తూ మీరు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలకు గురైనప్పుడు నేను తీసుకువెళ్తాను అంటూ యమధర్మరాజు చేసిన హెచ్చరికలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అనంతరం ట్రాఫిక్ డీఎస్పీ మన్సూరుద్దీన్, 2వ పట్టణ సిఐ నాగరాజరావు తదితరులు మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి రహదారి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, ఇందులో భాగంగానే యమధర్మరాజు వేషధారణతో కార్యక్రమం నిర్వహించామని అన్నారు. కర్నూలు పట్టణమందు ట్రాఫిక్ అవేర్నెస్ మీద, హెల్మెట్ అవేర్నెస్ మీద ట్రాఫిక్ పోలీసు మరియు 2 టౌన్ పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రాజ్విహార్
సర్కిల్లో యమధర్మరాజు వేషం వేయించి పబ్లిక్కు మోటార్ సైకిల్ పోయే వాళ్ళు, కార్లు పోయే వాళ్ళందరికీ, ట్రిపుల్ రైడింగ్ పోయే వాళ్ళందరికీ అవగాహన చేపిస్తున్నాము. మరియు పబ్లిక్ కూడా హెల్మెట్ పెట్టుకోమని, లేకుంటే నేను తీసిపోతా అనే డైలాగులతో వాళ్ళందరూ ప్రజలను వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఉత్తేజపరుస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోమని ఖచ్చితంగా చేపిస్తున్నాం. ఇది ఈ యాక్సిడెంట్లను నివారించే దానికోసం అని చెప్పేసి ప్రజల్లో అవగాహన తీసుకొని వచ్చేదానికని చెప్పేసి ఒక యమధర్మరాజును తీసుకొని వచ్చేసేసి వాళ్ళలో ప్రజల్లో కొంచెం ఒక కొత్త రకమైన అవేర్నెస్ తీసుకురావడానికి, హెల్మెట్ లేకోకుండా ఎవరైతే తిరుగుతారో, సీట్ బెల్ట్ లేకుండా ఎవరైతే ఇంకా వాహనాన్ని నడుపుతారో, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైతే ఇంకా వాహనాన్ని నడుపుతారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం అని చెప్పేసి మన యమధర్మరాజుని మన పట్టణంలో తిప్పుతున్నాము. అటు ప్రజలందరూ కూడా గమనించి ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటించి యమధర్మరాజుకు దూరంగా ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాము. ఈ ఉగాది పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కల్లూరు గ్రామ రైతు సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు కల్లూరు చౌడేశ్వరిమాత గుడి వద్ద ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్లూరులో గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కల్లూరు గ్రామ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృషభాలతో ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం రైతు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఉగాది పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని చెప్పారు. దశాబ్దాలుగా కల్లూరులో ఉగాది ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలను ముందుండి నడిపే గ్రామ రైతు సంఘం సీనియర్ నాయకుడు నాగలక్ష్మయ్య అకాల మరణం చెందటం తమకి తీరని లోటని అన్నారు. కల్లూరు నందు చౌడేశ్వరి దేవాలయంకు రైతు ద్వారా నాగలక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో, కానీ ఈరోజు నాగలక్ష్మయ్య గారు క్రీస్తు శేషులైనారు నిన్ననే. అయినా కూడా ఆ బాధను దిగమింగుకొని ఈరోజు కార్యక్రమాన్ని ఆపకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాము. కాబట్టి మాకు ఆ దేవుడు కొద్దిగా ఇది చేయాలని చెప్పేసి ఆయన లేని లోటు మాకు ఈరోజు బాగా కనపడుతుంది. కానీ ఆయన కుమారులు ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళ తరపున నేను వాళ్ళ బామర్దిగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి అందరు పెద్దలు, కల్లూరు గ్రామ ప్రజలు కూడా కోరడం వల్ల ఈ కార్యక్రమాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. మా బాధను దిగమింగుకొని కూడా, కానీ అమ్మవారు మాకు అందరికీ చల్లగా దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుతున్నాము. కాకపోతే మాకు లేని లోటు ఏమంటే మా పెద్ద ఆయన లేరు. ఆయన లేకున్నా ఆయన ఉన్నట్టుగా భావించి మేము ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి గ్రామస్తుల సహకారంతో, గ్రామ పెద్దలు, రైతులందరూ సహకారం చేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని మా అన్న శ్రీనివాస గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. కావున ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను బాధితులకు ఆయన అందజేశారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద నలుగురికి మంజూరైన 8,40,332 రూపాయల చెక్కులను ఎంపీ తన కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న వారు వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎంపీ నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ను అందిస్తోందని తెలిపారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.